మనకు 6,347.350 మెట్రిక్ టన్స్ పడుతుంది. 6,347.350 మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం 6 సెంటర్ల ద్వారా జిల్లాలో. దానికి గాను మనకు 3,609 మంది రైతుల నుంచి కొనుగోలు చేసాం. దీంట్లో కూడా మనకు ఎంఎస్పీ వచ్చేసి మనకు ప్రతి క్వింటాల్ కూడా 3,699 రూపాయలు మంచి ప్రైస్ ఇస్తుంది బయట మార్కెట్ కన్నా కూడా. దాని పేమెంట్ కూడా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో మనకంటే మొన్న కొంతమంది జొన్నలు కన్నాడు అంటే 6,347 క్వింటాలు కొనక ఒక 3 లారీ కొనుక్కోవడానికి కారణం ఉంటుంది. మట్టి ఉంది కాబట్టి కొనలేదు. ఆ మట్టి పిల్లలు ఉన్నవి. ఆ మట్టి పిల్లలకు సంబంధించింది మనకి ఎంత సెన్సిటివ్ క్రాప్ అది ఇంజర్ ఆ సీడ్. అది కనుక మనం తీసుకున్నట్లయితే చదువు వచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు కూడా మనం వాళ్ళకు చెప్పడం వివరించడం జరిగింది. వివరించేసి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఏదైతే మనం క్లీన్ చేస్తారో క్లీన్ చేసినా కూడా ఇవాళ 2 లారీలు వెళ్ళిపోవడం. ఈరోజు కూడా ఒక డీసీఎం ఒక లారీ పోయింది, ఇంకొక 3 లారీలు అయితే ఉంటుంది. ఆ 3 లారీలు కూడా క్లీన్ చేసుకుంటారు. క్లీన్ చేసుకుంటే కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎండీ గారిని అడిగి మొన్నటికే ఫస్ట్కే మనకు లాస్ట్ డేట్ అయిపోయింది. అయినా ఒక 4 డేస్ టైం తీసుకొని వాళ్ళు ఎవరైతే మట్టి పిల్లలు కనుక తీసినట్లయితే ఆ జొన్నలు కూడా క్లీన్ అయిపోతే మనం కూడా అది కూడా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. వాళ్ళు కూడా ఎంఎస్పీ ఆపరేషన్ కింద పేమెంట్ జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. రైతులు కూడా మనం కన్విన్స్ అయ్యారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఎంతమంది రైతులు తీసుకున్నాక ఆ 3 రోజుల తీసుకోవడం అందుకోసం వాళ్ళకి కూడా టైం మనం ఇస్తున్నాం. మొన్న అదే ప్రజావానికి టైం ఇస్తారా లేదా మేము చేయలేకపోతున్నాం. మేము చెప్పినా మీరు చేసి ఇవ్వండి, మేము ఖచ్చితంగా టైం ఇస్తాం. కానీ ఈ మధ్యలో కూడా కొంతమంది కావాల్సిన తీసుకోవట్లేదు, జరగట్లేదు, అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ లేదు. మేము కూడా చెప్పినా మేము టైం ఇస్తాం. సెంటర్ బంద్ చేయకుండా మీరు క్లీన్ చేసి ఇస్తే 5 డేస్ కానీ 10 డేస్ కూడా ఇస్తాం, కానీ తీసుకుంటాం. బట్ క్లీన్ చేసి ఇవ్వాలి. అది చాలా సెన్సిటివ్ క్రాప్ మనకి. ఒకవేళ 1-2 బ్యాగ్స్ కూడా మొత్తం దాంట్లో పంపిస్తే మొత్తం గోడౌన్లో ఖరాబ్ అవుతుంది. సో తర్వాత మనకి నష్టం జరుగుతుంది. సో టైం మనం ఇస్తున్నాము. ఈ రోజు వరకు క్లోజ్ చేయగలుగుతారా? 3 డేస్ పడుతుంది. ఎందుకంటే మనం రైతు వాళ్ళ వ్యక్తి మనం జొన్న కూడా ఇక్కడ మట్టి కూడా మనం అది గ్రహించాలి. ఎవరు కూడా ఒకరికనుక కొనవనుకోండి, పొరపాటు కొనవనుకోండి, ప్రతిసారి అదే సైటేషన్ అలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు అయితే ధాన్యం గురించి సంబంధించిన దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ మొత్తం కూడా కలెక్టర్ గారు ఎప్పుడైతే రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ అంటే ఏ జిల్లాలో కాకుండా రైతులు అశాంతి కూడా కాకుండా ఆందోళన గురి కాకుండా కలెక్టర్ మేడం గారు ఎవ్రీడే కూడా మీకు ప్రెస్ని నోట్ ఇచ్చారు. దాన్ని ఎంత కొనుగోలు చేసి అంత పేమెంట్ చేస్తాం. దాని ద్వారా మీరు కూడా కోఆపరేట్ చేశారు. మొత్తం కూడా మా టీపీలో చెప్పడం, మీరు అందరూ కోఆపరేట్ చేయడం, ప్రెస్ రిలీజ్ చేయడం, రైతులు కూడా కొంతులని చెప్పేసి ఎవరి డే కొంతులని చెప్పేసి ఉండటం, దానివల్ల కూడా మంచిది అయిపోయింది. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు మన మిత్రులు అన్నప్పుడు ఏమన్నా